చేశాను, అయిపోయింది అయిపోయింది. చూడండి, డిటర్మినెంట్ వచ్చింది కదా, డిటర్మినెంట్ చేయడం వచ్చిందా. సో ఏ క్రాస్ బి డిటర్మినెంట్ చేయాలంటే ఏమన్నా ఫస్ట్ లైన్ ఏం రాయాలి, ఐ జే కే. ఇది ఫస్ట్ లైన్. ఫస్ట్ వెక్టార్ ఏంటి, సో 1 -2 5. సెకండ్ వెక్టార్ 4 1 -7. Now a cross b can be written as I into, సో ఇది క్లోజ్ చేయండి, మిగిలిన నెంబర్స్ ని మల్టిప్లై చేయండి. 2 into 7 14 -5 మైనస్ j ఇంటూ, సో జేలో ఉన్న లైన్ క్లోజ్ చేస్తే మిగిలిన ఎంత ఉంది, 1 into -7 -7 -20 -7 -20 ప్లస్ k ఇంటూ, సో 1 -8 1 + 8, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది చూడండి. సో ఈ ఒక్క క్యాలిక్యులేషన్ చూసుకోండి. ఇది అర్థమైందా, ఎవరికైనా డౌట్ ఉందా, ఇది రాయటం అర్థమైందా, ఫస్ట్ స్టెప్ అర్థమైందా. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, ఐ ఇంటూ రాసినప్పుడు ఐని క్లోజ్ చేసేయండి, మిగిలిన దానికి ఏడి అంటే ఈ రెండు మల్టిప్లై చేసి మైనస్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 into 7 14 మైనస్ 1 into 5 5. నెక్స్ట్ జేని, జే కూడా అంతే, ఇది క్లోజ్ చేయండి. 1 into -7 -7 మైనస్ 4 into 5 -20. నెక్స్ట్ వన్ కే ఇంటూ కూడా అంతే, 1 into 1 1 -2 into 4 -8. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్. సో దిస్ ఈజ్ 9i ప్లస్ 27j ప్లస్ 9k. ఇది ఆన్సర్. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ 9 హోల్ స్క్వేర్ 27 హోల్ స్క్వేర్ ప్లస్ 9 హోల్ స్క్వేర్, అలా వదిలేసేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, calculate angle between vector r bar equal to 3i minus 5j plus 6k. Vector r bar equal to 3i minus 5j plus 6k with x-axis. Angle between r bar equal to 3i minus 5j plus 6k with x-axis. X-axis తో యాంగిల్ ఎంత క్యాలిక్యులేట్, x-axis తో యాంగిల్ ఎంత. Angle between r bar equal to 3i minus 5j plus 6k and x-axis. X-axis కి దీనికి ఉన్న యాంగిల్ కావాలి.
సో యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములాస్ ఏమున్నాయి? సైన్ థీటా ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి. ఇంకొక ఫార్ములా కాస్ థీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి. ఇంతేనా? సో ఈ రెండే ఫార్ములాస్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి, ఈ రెండు ఫార్ములాసే ఉన్నాయి, మనకి వేరే ఏం ఫార్ములాస్ ఏం లేవు. సో ఇంకే ఫార్ములాస్ డిస్కస్ చేసాం. రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ మాగ్నిట్యూడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అయితే, సో అదే ఆర్ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ అయితే ఫార్ములా ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. సో ఎడిషన్ ఆఫ్ టూ వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ ఇది, సబ్ట్రాక్షన్ అయితే ఇది. సో ఎడిషన్ ఫార్ములా ఇది, సబ్ట్రాక్షన్ ఫార్ములా ఇది. జస్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంతే, మిగిలిన టర్మ్స్ ఏం చేంజ్ అవ్వవు. నెక్స్ట్ యాంగిల్ tan ఆల్ఫా బి సైన్ థీటా బై సో ఏ ప్లస్ బి కాస్ థీటా. సో ఇవే కదా ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకున్న మెయిన్ ఫార్ములాస్ ఇవే. సో వీటిని సాల్వ్ చేయాలి. సో యాంగిల్ క్యాలిక్యులేషన్ బెస్ట్ ప్రాసెస్ ఏంటి? డాట్ ప్రొడక్టే బెస్ట్. సో ఇదైతే లెందీ అయిపోతుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది, లెందీ అయిపోతుంది, ఇది బెస్ట్. సో కాస్ థీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి. బట్ ఫ్రమ్ ద క్వశ్చన్ ఓన్లీ వన్ వెక్టార్ ఈజ్ దేర్. ఒక వెక్టారే ఉంది, మరి రెండో వెక్టార్ ఏది? సో వాట్ ఈస్ ద సెకండ్ వెక్టార్? సో ఫస్ట్ వెక్టార్ ని ఏ అనుకుందాం. ఏ ఈక్వల్ టు 3i మైనస్ 5j ప్లస్ 6k. సెకండ్ వెక్టార్ ఏమవుతుంది? దేంతో కావాలి మనకి యాంగిల్? విత్ ఎక్స్ యాక్సిస్. విత్ ఎక్స్ యాక్సిస్ అంటే ఓన్లీ ఐ ఉంటుంది అంతే, ఓన్లీ ఐ ఈజ్ ద వెక్టార్ నోటేషన్. ఎక్స్ యాక్సిస్ కి వెక్టార్ నోటేషన్ ఏంటి? ఐ. అదే ఓన్లీ వై యాక్సిస్ అంటే జే, జెడ్ యాక్సిస్ అంటే ఓన్లీ కే, అంతే. సో నోటేషన్ ఏమవుతుంది సెకండ్ వెక్టార్ కి? ఓన్లీ ఐ. ఐ ఎందుకు తీసుకుంటున్నాం? వి నీడ్ టు క్యాలిక్యులేట్ యాంగిల్ మేడ్ బై దిస్ వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్. సో వి నీడ్ టు టేక్ సెకండ్ వెక్టార్ యాజ్ ఐ ఓన్లీ. ఇది సెకండ్ వెక్టార్. సో ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది? ఏ బార్ డాట్ బి బార్ ఎంత అవుతుంది? ఈ రెండింటికి ఐ కాంపొనెంట్ మల్టిప్లై చేయడమే. నెక్స్ట్ జే కాంపొనెంట్ ఇక్కడ జీరో కదా, కే కాంపొనెంట్ కూడా ఇక్కడ జీరో సెకండ్ వెక్టార్ లో. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 0j ప్లస్ 0k. మల్టిప్లై చేయండి, 3 into 1 3 ప్లస్ 0 ప్లస్ 0. సో ఎంత అయింది? 3 అయింది ఏ బార్ డాట్ బి బార్. మాడ్యులస్ ఆఫ్ ఏ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ 9 ప్లస్ 25 ప్లస్ 36 రూట్ 70. మాడ్యులస్ ఆఫ్ బి 1. సబ్స్టిట్యూట్ చేయండి సరిపోద్ది అంతే. సో కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి. సో ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ 3 by root 70. So theta equal to cos inverse 3 by root 70 అని రాసుకోవచ్చు. లేదు cos theta equal to 3 by root 70. ఇది ఫైనల్ ఆన్సర్. సెకండ్ వెక్టర్ ఎక్స్ యాక్సిస్ అంటే ఐ రాస్తాం, అదే వై యాక్సిస్ అంటే జే రాస్తాం, జెడ్ యాక్సిస్ అంటే కే రాస్తాం.
సో వీడియో వస్తుందా, ఆడియో వీడియో వస్తుందా ఆన్లైన్ వాళ్ళకి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ మీద ఈరోజు ఎగ్జాంపుల్స్ అన్ని చేద్దాం. సో ఉన్న ఫార్ములాస్ మీదే సార్ వర్కౌట్ చేద్దాం అంతే. ఇది కొత్త టాపిక్ ఏం లేదు, ఈ ఫార్ములాస్ మీద చేయటమే. రాయండి, ప్రాబ్లం రాయండి. If next problem, next example, if 0.5i plus 0.8j లేదండి క్యాల్కులేషన్ ఇబ్బంది అవుద్ది, 5 8 రాసేయండి. 5i plus 8j plus 6k, 5i plus 8j plus 6k is a vector, then calculate unit vector of this one. Calculate unit vector of this one. సో ఈ వెక్టార్ కి యూనిట్ వెక్టార్ కావాలి. యూనిట్ వెక్టార్ అంటే మీనింగ్ ఏంటి? సో యూనిట్ వెక్టార్ అంటున్నాం. సో యూనిట్ అంటే ఏంటి మీనింగ్? యూనిట్ అంటే 1 ఈక్వల్ టు 1 అంటే వెక్టార్ మాగ్నిట్యూడ్ 1 అవ్వాలి. సో యూనిట్ వెక్టార్ మీన్స్ magnitude of that vector should be equal to 1, then that is called a unit vector. Now can you calculate unit vector for this one? ఈ వెక్టార్ కి యూనిట్ వెక్టార్ క్యాల్కులేట్ చేయగలమా? సో యూనిట్ వెక్టార్ ఫార్ములా ఏంటి? సో r cap equal to r bar by modulus of r bar. సో యూనిట్ వెక్టార్ ఫార్ములా ఏంటి? r bar అంటే ఒరిజినల్ వెక్టార్ ఎలా ఉందో అలా సబ్స్టిట్యూట్ చేసి బై modulus of r bar చేయాలి. Original vector by magnitude of that vector gives unit vector for that one. So దీనికి ఇది r bar అనుకుంటే now what is the unit vector for this one? So r bar value డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయండి. యూనిట్ వెక్టార్ ఆఫ్ r bar is denoted by r cap. దీని క్యాప్ అంటాం. This is called r cap. r cap కి ఫార్ములా ఏంటి? r bar by modulus of r bar. Now so r bar value 5i ప్లస్ 8j ప్లస్ 6k డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇందులో ఈ ఈక్వేషన్ లో. మాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి దీనికి? 5 హోల్ స్క్వేర్ ప్లస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 6 హోల్ స్క్వేర్, దెన్ 5i ప్లస్ 8j ప్లస్ 6k బై స్క్వేర్ రూట్ 25 ప్లస్ 64 ప్లస్ 36. సో 5i ప్లస్ 8j plus 6k by square root 125. So this is the unit vector of this one. This is the unit vector of this one. So దీన్ని ఏమని చెప్తాం? This is a unit vector of this vector r bar. ఈ r bar కి యూనిట్ వెక్టార్ ఏది? ఇది. ఏం కాదు, సింపుల్గా ఏం చేస్తున్నాం? యూనిట్ వెక్టార్ కావాలంటే ఇది బై దాని మ్యాగ్నిట్యూడ్ అంతే. దట్ వెక్టార్ బై దట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్. సో ఆ వెక్టార్ బై దాని మ్యాగ్నిట్యూడ్ రాసుకుంటే అదే యూనిట్ వెక్టార్. సో ఒక్కొక్కసారి ఆప్షన్ ఇలా ఉండకపోవచ్చు, ఇలా ఉందనుకోండి 5/√125i ప్లస్ 8j/√125 ప్లస్ 6k/√125 ఇలా కూడా ఉండొచ్చు. సో ఈ √125 దేనికి అది రాసుకున్నా, సెపరేట్ చేసాం అంతే. సో ఇదే ఆప్షన్ ఇలా ఉన్నా కరెక్టే. లేదు సో కామన్ తీసేస్తాడు. సో 1/√125 ఇంటూ 5i ప్లస్ 8j ప్లస్ 6k ఎలా ఉన్నా కరెక్టే. సో ఈ మూడిట్లో ఏ ఫార్మేట్ అయినా ఉండొచ్చు. ఒకసారి దీన్ని ఎక్స్పాండ్ చేసుకుని క్యాన్సిల్ చేసేయచ్చు. దీన్ని 5√5 రాసుకోవచ్చుగా. సో 5√5 రాస్తే ఇది క్యాన్సిల్ అయిపోద్ది, 5i క్యాన్సిల్ అయిపోయి 1/√5 ఇంటూ i ఉంటుంది. సో ఇదే ఈక్వేషన్ ఏమవుతుంది? i/√5 ప్లస్ 8j/5
5√5 ప్లస్ 6k/5√5. సో దీన్ని అలా కూడా రాసేయచ్చు. సో వీటిలో ఇది కానీ ఇది కానీ ఇది కానీ, సో మూడిట్లో ఏదన్నా ఆన్సర్లో అది సెలెక్ట్ చేసుకోవడం. సో ఇది ప్రాసెస్ యూనిట్ వెక్టార్ క్యాల్కులేషన్. యూనిట్ వెక్టార్ అంటే ఏం చేస్తున్నాం? వెక్టార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టార్, దట్ గివ్స్ ద యూనిట్ వెక్టార్. కాపీ చేయండి. దీని మ్యాగ్నిట్యూడ్ క్యాల్కులేట్ చేయండి. మ్యాగ్నిట్యూడ్ క్యాల్కులేట్ చేస్తే 1 వస్తుంది. దీనికి మ్యాగ్నిట్యూడ్ క్యాల్కులేట్ చేయండి, లేదంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ క్యాల్కులేట్ చేయండి, 1 వస్తుంది. పైన √125 వస్తుంది, ఇది √125 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది మ్యాగ్నిట్యూడ్. సో అలా చెక్ చేసుకోండి మనం చేసిన దానికి రైట్ రాంగ్ అంటే. సో యూనిట్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. సో ఎగ్జామ్ సీరియస్గా రాయండి. సీరియస్గా అంటే సీరియస్గా ఫేస్ పెట్టి కాదు, సీరియస్గా తీసుకుని రాయండి. సో ఆ టాపిక్ ఎంత చదివాం, సో ఎంత కంప్లీట్ అయిందని తెలుసుకోవడం ఎగ్జామ్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ వన్, ఇఫ్ 0.5i ప్లస్, నెక్స్ట్ క్వశ్చన్, if 0.5i plus 0.8j plus c into k is a unit vector, then calculate value of c. If 0.5i plus 0.8j plus ck is the unit vector, then calculate value of c. So unit vector అంటే ఏంటి? magnitude of that vector equal to 1. సో magnitude calculate చేసి equal to 1 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆప్షన్స్ ఆర్ √89, √2, 0.2, 0.3, √0.11. ఆప్షన్స్ ఆర్ √89, 0.2, 0.3, √11. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఆప్షన్. ఎంత 1 ఇదా? సో 4th వచ్చింది ఇంకా. సో యూనిట్ వెక్టార్ అంటే ఏంటి? magnitude ఆఫ్ దట్ వెక్టార్ ఈక్వల్ టు 1. సో magnitude ని ఈక్వల్ టు 1 చేసుకోవాలి. సో ఇచ్చిన వెక్టార్ ఏది? 0.5i
0.8j c into k. So magnitude of that vector is square root of 0.5 whole square plus 0.8 whole square plus c whole square. ఇదే కదా magnitude ఇచ్చిన వెక్టర్ కి. Now, so it is a unit vector, so that magnitude of this vector is equal to 1. So magnitude ఏం చేయాలి, 1 కి ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ టు 0.5 హోల్ స్క్వేర్ అంటే ఎంత, సో 0.25. నెక్స్ట్ 8 హోల్ స్క్వేర్ అంటే 64 కదా, సో 0.64 ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం అనుకోండి, 1 హోల్ స్క్వేర్ ఎంత 1 ఈక్వల్ టు 0.25 ప్లస్ 0.64 ప్లస్ సి స్క్వేర్. సో 1 ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 0.89 ప్లస్ సి స్క్వేర్. సో 0.89 ఇది తీసుకురండి, 1 మైనస్ 0.89 ఈక్వల్ టు సి స్క్వేర్. సో 0.11 ఈక్వల్ టు సి స్క్వేర్, సి ఈక్వల్ టు రూట్ 0.11. ఏందా నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం రాయండి. ఇఫ్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు, if a bar dot b bar equal to root 3/2 into ab, if a bar dot b bar equal to root 3/2 into ab, then the angle between a and b is, then the angle between a and b is, సో ఉన్న ఫార్ములాస్ అవే పక్కన రాసింది చూడండి, ఆ ఫార్ములాసే. సో వాటి నుంచి సాల్వ్ చేసుకోవడం. సో ఏ బార్ డాట్ బి బార్కి ఫార్ములా ఉంది, ఏబి కాస్ థీటా అయినా, ఏబి కాస్ థీటా. సో ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా, అంతే కదా. ఈ రెండు ఈక్వేషన్లు కంపేర్ చేయండి, కంపేర్ చేస్తే కాస్ థీటా దేనికి ఈక్వల్ అవుతుంది, రూట్ 3/2. సో కాస్ థీటా ఈక్వల్ టు రూట్ 3/2. కాస్ థీటా రూట్ 3/2 ఏ యాంగిల్కి ఉంటుంది, థీటా ఈక్వల్ టు 30 డిగ్రీసా 60 డిగ్రీసా, 30 డిగ్రీస్. కాస్ 30 రూట్ 3/2, కాస్ 30 వాల్యూ ఎంత, రూట్ 3/2. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో రాస్తే దిస్ ఈక్వల్ టు π/6. పై అంటే ఎంత, 180. పై వాల్యూ ఎంత, 180 డిగ్రీస్. సో 180/6 అన్నా 30 అన్నా ఒకటే కదా. సో π/6 ఆర్ 30 డిగ్రీస్. π/6 రేడియన్స్లో అయితే π/6 రాస్తాం, నెక్స్ట్ డిగ్రీస్లో అయితే 30 డిగ్రీస్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు, if a bar, small a bar equal to m into b bar plus c bar, mb bar plus c bar, then m can be written as, so option A. So a bar dot b bar minus b bar dot c bar by
b square. Next option B, c bar dot b bar minus a bar dot c bar by a square. Option C, c bar dot a bar minus b bar dot c bar by c square. Option D, a bar dot b bar minus b bar dot c bar by a square. సో వీటిలో బెస్ట్ ఆప్షన్ ఏంటి ఫర్ వాల్యూ ఆఫ్ ఎం వాల్యూకి బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఎం వాల్యూ కావాలి దాంట్లో. సో ఇక్కడ ఎక్కడ కొత్త ఫార్ములాస్ ఏమి ఉండవు, పాతాట్ల నుంచే చేయాలి, వీటి నుంచే. ఏ ఆప్షన్? ఎం కావాలి. సో సింపులే. సో ఎంకి రీఅరేంజ్ చేయండి ఇచ్చిన ఈక్వేషన్ని. సో వాట్ ఈస్ గివెన్? ఏ బార్ ఈక్వల్ టు ఎంబీ బార్ ప్లస్ సి బార్ ఏనా? సో దెన్ రీఅరేంజ్ దట్ వన్ ఫర్ ఎం. సో ఎం ఇంటూ బి బార్ ఏమవుతుంది ఆ ఈక్వేషన్ నుంచి? ఏ బార్ మైనస్ సి బార్ ఏనా? రాయచ్చా? సో ఎం కెన్ బి రిటర్న్ యాజ్ ఏ బార్ మైనస్ సి బార్ బై బి బార్ అని రాసుకోవచ్చా? రాయచ్చా? సో దీన్ని బి బార్ బై బి లేదంటే బి బై బితో మల్టిప్లై చేసాం అనుకోండి. ఏ బార్ మైనస్ సి బార్ డాట్ బి బార్ అని రాశా బై బి బార్ డాట్ బి బార్. సో పైన కింద బి బార్తో మల్టిప్లై చేసి బి బార్తో డివైడ్ చేశాను అంతే. సో చూడండి ఏ ఈక్వేషన్ అన్న మ్యాచ్ అవుద్ది అప్పుడు? ఫస్ట్ ఈక్వేషన్ మ్యాచ్ అవుద్ది చూడండి. బి బార్ డాట్ సి అన్నా సి డాట్ బి అన్నా ఒకటే. బి బార్ డాట్ సి బార్ రాసుకున్నా సి బార్ డాట్ బి బార్ రాసుకున్నా మనకు వచ్చేది నెంబరే కాబట్టి వాల్యూ ఏం మారదు. అదే క్రాస్ ప్రొడక్ట్ రాయచ్చా? ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి క్రాస్ ఏ అని రాయచ్చా? ఏ క్రాస్ బి బి క్రాస్ ఏకి ఈక్వల్ అవుతుందా? నో. మరి రిలేషన్ ఏంటి? సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. మైనస్ వస్తుంది, ఎక్స్ట్రాగా మైనస్ వచ్చేస్తుంది. అంటే ఇది ఐజేకే వచ్చింది అనుకోండి, ఇది మైనస్ ఐ మైనస్ జే మైనస్ కే వస్తుంది. ఎగ్జాక్ట్గా ప్రతిదానికి మైనస్ ఉంటుంది అనమాట. సో మనం రివర్స్ చేయకూడదు. ఎందుకని ఏ బార్ క్రాస్ బి బార్ అన్నప్పుడు ఏ బార్ క్రాస్ బి బారే చేయాలి. సో బి బార్ క్రాస్ ఏ బార్ అయితే బి బార్ క్రాస్ ఏ బారే చేసుకోవాలి. సో డాట్ ప్రొడక్ట్ అలా కాదు. ఏ డాట్ బి అయినా బి డాట్ ఏ అయినా నెంబరే కాబట్టి ఐజేకేలో ఉండవు కాబట్టి ఎప్పుడు ఒకటే వాల్యూ వస్తుంది. ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏ. డాట్ ప్రొడక్ట్ లో ఈక్వల్ చేసేయచ్చు. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. ఇది వ్యాలిడ్ రిలేషన్. అదే క్రాస్ ప్రొడక్ట్ లో అయితే రిలేషన్ ఇది. డాట్ ప్రొడక్ట్ లో ఈక్వల్ చేసేయచ్చు. ఏ డాట్ బి బి డాట్ ఏ రెండు ఒకటే. సో దాని నుంచి ఇక్కడ రాసాం అనుకోండి ఏ ఈక్వేషన్ వస్తుంది? ఫస్ట్ ఈక్వేషన్ కరెక్ట్. చూడండి మల్టిప్లై అయింది. ఏ డాట్ బి మైనస్ సి డాట్ బి సరిపోయిందా? ఏ డాట్ బి మైనస్ బి డాట్ సి. సో బి డాట్ బి అన్న బి స్క్వేర్ అన్న ఒకటే.
నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. a bar dot b bar modulus of a bar dot b bar whole square, a bar dot b bar whole square plus a bar cross b bar whole square equal to a dot b whole square plus a cross b whole square. ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్స్ అడుగుతాడు. ఏ డాట్ బి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, ఏ క్రాస్ బి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, సాల్వ్ చేయండి. ఎంత ఆన్సర్ ఎంత? సో ఆప్షన్ చెప్పనా? ఏబి ఒకటి, ఏ బై బి, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఫస్ట్ ఆప్షన్ ఏబి, నెక్స్ట్ ఏ బై బి, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఇవి ఇచ్చిన ఆప్షన్స్. ఏది కరెక్ట్ అవుతుంది? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. లాస్ట్ ఆప్షన్ కరెక్ట్, లాస్ట్ వన్. చెక్ చేసుకోండి, మీ ఆన్సర్ చెక్ చేసుకోండి ఒకసారి, వచ్చిందా రాలేదా. అయిందా? సో ఆన్సర్ ఏంటి? ఏ స్క్వేర్ బి స్క్వేర్ రావాలి. వచ్చిందా రాలేదా? సో ఏ డాట్ బి ఫార్ములా ఏంటి దీని నుంచి? ఏబి కాస్ థీటా కదా. సో ఏ డాట్ బి బదులు ఏం రాస్తున్నాం? ఏబి
కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉందిగా, హోల్ స్క్వేర్ ప్లస్ దిస్ ఈజ్ ఏబి సైన్ థీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చేలాగా. సో టేక్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ యాజ్ కామన్, then a square b square into cos square theta plus sin square theta. Sin square theta plus cos square theta value and the 1. So a square b square is the answer. అయిందా? నెక్స్ట్ వన్. Next problem. The area of a triangle, whose adjacent sides are represented by the vector, whose adjacent sides are represented by a vector 4i plus 3j plus 4k and 5i. So vector and the 4i plus 3j plus 4k, second vector is 5i in square meters is. So ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూజ్ ఎడ్జెంట్ సైడ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై వెక్టార్ 4i plus 3j plus 4k and 5i in square units is. సో రెండు వెక్టార్లు ఇచ్చాడు. సో దే రిప్రజెంట్స్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. దెన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఏరియా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఏమంటాం? ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఏనా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఏనా? అవునా కదా? అదే స్క్వేర్ అయితే సైడ్ లెంత్ ఇంటూ సైడ్ లెంత్ హోల్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, బట్ టూ సైడ్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ వెక్టార్. అదే మ్యాగ్నిట్యూడ్లో అయితే స్కేలార్లో అయితే అలా చేసేద్దాం. ఈ వెక్టార్ నోటేషన్లు ఉన్నాయి. సో ఒక సైడ్ వచ్చి ఒక వెక్టార్ ఉంది, ఇంకో సైడ్ వెక్టార్ వేరే ఉంది. ఇది ఏ బి అనుకుందాం. సో లెట్ ఇట్ బి ఏ బార్, దిస్ ఈస్ బి బార్. దీస్ టూ వెక్టార్స్ రిప్రజెంట్స్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దట్ వన్? So area is the same formula, half into a cross b అని చేయాలి. బేస్ ఇంటూ హైట్, బేస్ లెంత్ ఏమో ఏ అండ్ హైట్ ఈస్ బి అనుకుంటే ఏ క్రాస్ బి చేసుకోవాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి ఇన్ వెక్టార్ నోటేషన్? హాఫ్ ఇంటూ ఏ క్రాస్ బి. వాట్ ఈస్ ఏ అండ్ బి? ఏ అండ్ బి ఆర్ టూ సైడ్స్ ఆఫ్ దట్ ట్రయాంగిల్. అదే స్క్వేర్ అడిగితే ఇది హాఫ్ ఉండదు, అంతే హాఫ్ ఉండదు. ఏ క్రాస్ బి చేస్తాం, హాఫ్ లేకుండా ఏ క్రాస్ బి చేసుకుంటాం. సో ఇప్పుడు ఏ క్రాస్ బి చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే 15k ki plus 20j minus 15k కదా, ji ki సరిపోయింది. అవి 20 ప్లస్ చేయండి. 1/2 ఇంటూ సాల్వ్ చేయండి, డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయండి. డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంత రావాలి. minus 15k plus 20j
ఏ క్రాస్ బి చేయడం ఐడియా ఉంది కదా. సరిపోయిందా? ఆన్సర్ సరిపోయిందా? సో వాల్యూస్లు ఇచ్చాడు ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ గివెన్ యాజ్ 25, 12.5, 50, 45. 25, 12.5, 50 and 45 ఇలా ఇచ్చాడు. సో అప్పుడు ఏం చేయాలి? మ్యాగ్నిట్యూడ్ తీసుకోవడమే. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది? ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ 225 ప్లస్ 400. దీనికి స్క్వేర్ ఎంత? 225. 20 హోల్ స్క్వేర్ 400. సో 1/2 ఇంటూ రూట్ 625. దట్ ఈక్వల్ టు 25/2, 12.5. సో వెక్టార్ నోటేషన్లో వస్తే ఇక్కడతో ఆపేస్తాం. అదే ఆన్సర్ మ్యాగ్నిట్యూడ్లో ఉంటే దీన్ని మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం. అయిందా? కంప్లీట్ అయిందా? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 3i minus 4j, if a bar equal to 3i minus 4j and b bar equal to minus i minus 4j, then calculate the direction of
ఏ బార్ ప్లస్ బి బార్ calculate the direction of a bar plus b bar. సో ఆప్షన్ చూడండి. సో tan ఇన్వర్స్ 4a, సో tan ఇన్వర్స్ 4 ఆప్షన్ ఏలో విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఆప్షన్ బి విత్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ క్లాక్ వైజ్, ఆప్షన్ సి with positive x anti-clockwise, option D with negative x anti-clockwise. సో దీంట్లో ఫైనలైజ్ చేయాలి ఆన్సర్. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి ఏమైంది, tan ఇన్వర్స్ 4, అన్నిట్లోనూ tan ఇన్వర్స్ 4 అని ఇచ్చాడు. సో tan ఇన్వర్స్ 4 వస్తుందా అసలు? tan ఇన్వర్స్ 4 వస్తుందా మనకి? మనకున్న ఫార్ములాస్ ఉన్నాయి, రెండే ఉన్నాయి, ఇది కానీ ఇది కానీ. సో ఫస్ట్ దీని నుంచి చేయండి. అసలు యాంగిల్ ఎంత వస్తుంది చూడండి కాసుల్లో. ఏ డాట్ బి ఎంత? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఎంత పోనీ? mod a ఈక్వల్ టు 9 ప్లస్ 16 రూట్ 25 దట్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ mod b రూట్ 1 ప్లస్ 16 రూట్ 17. అంతేనా? నెక్స్ట్ సో ఏ బార్ డాట్ బి బార్ ఎంత అవుతుంది? ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు -3 ప్లస్ 16 ఎంత? 13. కాస్ థీటాలో సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ థీటా ఫార్ములా ఏంటి? ఏ బార్ డాట్ బి బార్ బై mod a ఇంటూ mod b. ఇది కాస్ థీటా వాల్యూ. కాస్ థీటా వాల్యూ ఏదైతే సైన్ థీటా ఎంత అవుతుంది? tan థీటా ఎంత అవుతుంది? సో ఆన్సర్ tan ఇన్వర్స్ 4 అన్నాడు. నాలుగిట్లోనూ tan ఇన్వర్స్ 4 ఉంది. సో 4 tan ఇన్వర్స్ 4 ఉన్నాయి. సో మరి tan ఇన్వర్స్ 4 వస్తుందా రావట్లేదా? అసలు tan ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది tan? దీని నుంచి చెప్పగలమా? సైన్ థీటాకి కాస్ థీటాకి రిలేషన్ ఏమన్నా ఐడియా ఉందా? tan థీటా ఈక్వల్ టు సైన్ బై కాస్. అంటే tan థీటా రావాలంటే ముందు సైన్ థీటా రావాలిగా. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1ఏనా? దాని నుంచి సైన్ స్క్వేర్ థీటా ఏం రాయొచ్చు? లేదంటే సైన్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏనా? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. దాని నుంచి సైన్ థీటా క్యాలిక్యులేట్ చేసేద్దాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది? 13 ఇంటూ 13 బై 25 ఇంటూ 17. సో ఎల్సిఎం తీసుకోండి. సో ఎల్సిఎం 25 ఇంటూ 17.
సో 25 ఇంటూ 17 మైనస్ 169 ఎంత అవుతుంది? 25 ఇంటూ 17, 25 ఇంటూ 16 అంటే 400, 425, 425 మైనస్ 169 ఇంత 15 లో 6, సో 11 లోంచి తీస్తే 5 is 256. 256 కి రూట్ ఎంత? 256 రూట్ అంటే రూట్ 256 అంటే ఎంత? ఫిఫ్టీన్ ఎంత? 15 ఇంటూ 15 ఎంత? 225 ఏనా? అంటే దాని తర్వాత వాల్యూ కదా ఉంది 16. సో 16 బై 5 రూట్ 17, 16 బై 5 రూట్ 17, దీనికి కూడా రూట్ రాస్తాం. రూట్ 25 అంటే 5, రూట్ 17 యాజ్ ఇట్ ఈస్గా ఉంచాం. నెక్స్ట్ tan θ ఎంత అవుద్ది? సైన్ బై కాస్, 16 బై 13, 5 రూట్ 17 క్యాన్సిల్ అయిపోద్దిగా, 16 బై 13 ఇలా. సో వాడేంటి 1 మైనస్ tan ఇన్వర్స్ 4 ఇచ్చాడు. 4 వస్తుందా? క్యాన్సిలేషన్ ఏమైనా మిస్ అయిందా? సార్ చూడండి గివెన్ డేటా. వెక్టార్ ఏంటి? 3i మైనస్ 4j అదే రాసానా? నెక్స్ట్ మైనస్ i మైనస్ 4j. వీడు డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి అడిగాడు అంతే, యాంగిల్ కాదు. సో డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాడు, యాంగిల్ కాదు. క్వశ్చన్ తప్పు చదివాను నేను. డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి అడిగాడు. సో ఇది యాంగిల్ tan θ ఎంత వచ్చింది? యాంగిల్ చేసేద్దాం. tan θ ఈక్వల్ టు 16 బై 13. సో θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 16 బై 13. మరి ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఏ డైరెక్షన్లో ఉంటుంది? క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తోనా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్తోనా రిజల్టెంట్? సో దీన్ని చేయగలమా? చేయలేం. దీన్ని ఎగ్జాక్ట్గా ఇదైతే చెప్పలేము. సో ఇంతవరకు కాపీ చేయండి, అది చేద్దాం. చెప్పలేము. ఏ ప్లస్ బి నుంచి చెప్పొచ్చు, ఏ ప్లస్ బికి అయితే చెప్పొచ్చు. ఏబికి ఎటు ఉందో చెప్పలేం. ఏ ఎటు ఉంది? ఈ వెక్టార్ నుంచి ఏ ఎటు ఉందని చెప్తాం. వెక్టార్ ఏ గీయగలరా? ఇది కోఆర్డినేట్ సిస్టమ్. వెక్టార్ ఏ ఎటు ఉంటుందో గీయగలరా? ప్లస్ ఐ మైనస్ జే. సో అంటే సైన్ బట్టే, ఐ సైన్ బట్టి జే సైన్ బట్టి రాస్తాం. ప్లస్ ఐ మైనస్ జే అంటే ఏ కోఆర్డినేట్? ప్లస్ ఐ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, మైనస్ జే అంటే నెగిటివ్. సో వెక్టార్ ఏ బార్ ఇలా ఉంది. ఇది సరిపోయిందా లేదా? పాజిటివ్ ఐ నెగిటివ్ జేలో ఉంది. పాజిటివ్ ఐ అంటే ఇది, నెగిటివ్ జే అంటే ఇది. అంటే వెక్టార్ ఏ ఈ డైరెక్షన్లో ఉంది. మరి వెక్టార్ బి నెగిటివ్ ఐ నెగిటివ్ జే, సో ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ బి. అంటే వెక్టార్ ఫైనల్ వెక్టార్ని బట్టి మనం ఏ కోఆర్డినేట్లో ఉందో చెప్పొచ్చు. దిస్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్. కానీ ఫైనల్ వెక్టార్ని బట్టి అయితే చెప్పొచ్చు. మనం దీని నుంచి చెప్పలేము. ఇంకా ఫైనల్ వెక్టార్ కనుకుంటే అప్పుడు చెప్పొచ్చు. ఇది ఎంతవరకు కాపీ చేయండి, ఆ ప్రాబ్లం చేద్దాం మళ్ళీ. యాంగిల్ ఎంత? tan θ ఈక్వల్ టు 16 బై 13. కాస్ థీటాలో ఆన్సర్ ఉంటే కాస్ థీటాతో ఆపేసేయచ్చు. సైన్ థీటాలో ఆన్సర్ ఉంటే ఇలా సైన్ థీటా వరకు చేయాలి. tan థీటాలో ఆన్సర్ ఉంటే tan థీటా వరకు చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ రావు. పాజిటివ్ ఎక్సా నెగిటివ్ ఎక్సా అనేది చెప్పలేము మనం. రిజల్టెంట్ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది రిజల్టెంట్.
అయిందా? నెక్స్ట్ వన్ రాయండి. నెక్స్ట్ ప్రాబ్లం రాయండి. సేమ్ ఇదే. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 3i minus 4j, a bar equal to 3i minus 4j and b bar equal to minus I minus 4j, then calculate direction of a bar plus b bar. Then calculate direction of a bar plus b bar. Then calculate direction of a bar plus b bar. a bar plus b bar की direction calculate చేయాలి. ఇది అయిపోయిందా? ఇది ఏ బార్ ప్లస్ బి బార్ వాల్యూ ఎంత అవుతుంది? ఏ బార్ ప్లస్ బి బార్ ఎంత? 3 minus I, 3 minus 1 అంటే 2i minus 8j. ఇది ఏ, ఇది బి. సో ఏ బార్ ప్లస్ బి బార్ ఎటు వచ్చింది చూడండి, పాజిటివ్ ఐ నెగటివ్ జే, పాజిటివ్ ఐ నెగటివ్ జే. అంటే ఎక్కడికి గీయాలి నేను? పాజిటివ్ ఐ నెగిటివ్ జే అంటే పాజిటివ్ ఐ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ జే అంటే నెగిటివ్ వై యాక్సిస్. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది వెక్టార్. అంటే సో ఏ బార్ ప్లస్ బి బార్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఏ బార్ ప్లస్ బి బార్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు యాంగిల్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, జస్ట్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యాంగిల్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ నెగటివ్ వై యాక్సిస్. ఇప్పుడు యాంగిల్ ఫార్ములా ఏమవుతుంది? tan theta ఈక్వల్ టు, ఇది ఎక్సా వైయా? ఇది దిస్ ఈజ్ ఎక్స్, ఇది ఎక్సే కదా, ఇది వై. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వై, వై కాంపోనెంట్ ఇది, ఎక్స్ కాంపోనెంట్ ఇది ఈ వెక్టార్కి. సో ఇది దేనికి ప్యారలల్ గా ఉంది? ఎక్స్ కి ప్యారలల్ గా ఉంది. సో ఎక్స్ కాంపోనెంట్ ఇది, ఇది వై కాంపోనెంట్, వై యాక్సిస్ మీదే కదా ఉంది ఈ లైన్, ఇది వై. అంటే ఈ డయాగ్రామ్ లో tan theta అంటే చూడండి ఏమవుతుంది? tan theta ఈక్వల్ టు ఎక్స్ బై వై అయినా ఆ డయాగ్రామ్ లో ఇలా ఉంది. సో దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై, హియర్ ఈజ్ theta. దెన్ ఫర్ దిస్ డయాగ్రామ్ tan theta ఈజ్ ఫర్ theta ఆపోజిట్ సైడ్ ఈజ్ ఎక్స్, సో ఎడ్జసెంట్ సైడ్ వై అంటే ఎక్స్ బై వై. సో ఇప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ tan theta ఫార్ములా అదే రాసాం. సో ఎక్స్ కాంపోనెంట్ ఎంత ఇక్కడ? ఏ బార్ ప్లస్ బి బార్ కి 2, వై కాంపోనెంట్ ఎంత? -4. ఇంకా అవసరంలా, డయాగ్రామ్ గీసాం కదా అవసరం. సో 1/4 tan theta, ఇది 8 కదా, 1/4. సో యాంగిల్ దేంతో తీసుకున్నాం మనం? హియర్ theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/4 with నెగటివ్ వై యాక్సిస్. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజా? నెగటివ్ వై యాక్సిస్ నుంచి యాంగిల్ ఏ డైరెక్షన్ లో ఉంది? ఇట్ సైడ్ ఉంది. ఇది వై యాక్సిస్, ఇట్ సైడ్ ఉంది యాంగిల్, అంటే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్. అదే పాజిటివ్ వై యాక్సిస్ నుంచి కూడా చెప్పొచ్చు, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి కూడా చెప్పొచ్చు. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి అయితే యాంటీ క్లాక్ వైజ్ కాదు, క్లాక్ వైజ్ ఉంటుంది యాంగిల్. సో ఎలా అయినా ఉంటుంది, ఆన్సర్ బట్టి మనం మార్చుకోవాలి. సో బేస్డ్ ఆన్ ఆన్సర్, ఇదే ఆన్సర్ని సో వేరేగా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ tan theta బదులు ఎక్స్ బై వై కాకుండా వై బై ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, tan theta ఈక్వల్ టు వై బై ఎక్స్, tan 5 అనుకుందాం. వై బై ఎక్స్ అంటే ఎక్కడ తీసుకున్నట్టు యాంగిల్? ఇది 5. ఈ వెక్టార్కి యాంగిల్ ఇక్కడ తీసుకుంటే చూడండి, అదే డయాగ్రామ్ గీస్తాను మళ్ళీ. దిస్ ఈజ్ ఏ బార్ ప్లస్ బి బార్. సో హియర్ ఈజ్ 5. ఇక్కడ 5 తీసుకుంటే ఇది ఏ కాంపోనెంట్? ఇది ఎక్స్ కైనా, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఇది వై. ఇప్పుడు tan theta ఏమవుతుంది? వై బై ఎక్స్ అవుతుంది ఆ డయాగ్రామ్కి అయితే. ఆ డయాగ్రామ్కి అయితే వై బై ఎక్స్. సో వై బై ఎక్స్, వై వాల్యూ ఎంత? 8, ఎక్స్ వాల్యూ 2. సో tan 5 ఈక్వల్ టు 4.
ఫైవ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4. ఏ యాక్సిస్ తో ఉంది యాంగిల్ అది? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో ఉంది. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? సో ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఎలా ఉంది? ఇక్కడ నుంచి ఎటు మూవ్ అయితే వస్తుంది అది యాంగిల్? క్లాక్ వైజ్ మూవ్ అయితే వస్తుంది. సో క్లాక్ వైజ్. రెండు కరెక్టే. ఈ ఆప్షన్ కరెక్టే, ఈ ఆప్షన్ కరెక్టే. సో ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనం మార్చుకోవాలి. సో tan ఇన్వర్స్ 4 విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ tan ఇన్వర్స్ 1/4 విత్ నెగటివ్ వై యాక్సిస్ యాంటీ క్లాక్ వైజ్. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్లే. సో ఇచ్చిన దాన్ని బట్టి మనం మార్చుకోవాలి. సో వాడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లతో ఇచ్చాడంటే మన యాంగిల్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లతో తీసుకోమని. ఓకే, సాల్వ్ చేయండి. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన ఆన్సర్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు టెన్షన్ పడతాం. అప్పుడు మొదలవుద్ది టెన్షన్. అవునా, ఇక్కడ వరకు చేసేస్తాం. అక్కడేమో 4 ఇచ్చాడు, tan ఇన్వర్స్ 4 ఇచ్చాడు, మనకి 1/4 వచ్చింది. సో అప్పుడు టెన్షన్ పడతాం. సో అలా ఏమి ఉండదు, మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది, కానీ యాక్సిస్ మార్చుకోవడం అప్పుడు. సో ఇచ్చిన ఆన్సర్ రాలేదు, అప్పుడు యాక్సిస్ మార్చుకోండి. ఈ లెసన్లో ఎక్కువ అడిగిన క్వశ్చన్ ఏమన్నా ఉందా? అండ్ డైరెక్ట్గా ఈ లెసన్లో అడగలేదు, టార్క్ అడిగాడు, ఆర్ క్రాస్ ఎఫ్ టార్క్ డెరివేషన్ అడిగాడు 2 సార్లు. 16, 18, 19 2 సార్లు అడిగినాడు నీటిలోనే. టార్క్ క్యాల్కులేట్ చేయమన్నాడు, అంటే ఆర్ క్రాస్ ఎఫ్ క్యాల్కులేట్ చేయాలి. క్రాస్ ప్రొడక్ట్ చేస్తూ వస్తే అది వచ్చేస్తుంది. క్రాస్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ చేయటం రావాలి. అది అర్థమైంది కదా? క్రాస్ ప్రొడక్ట్ చేయడం వచ్చింది అందరికీ, డాట్ ప్రొడక్ట్ చేయడం వచ్చింది అందరికీ. సో డౌట్ ఏమైనా ఉంటే ఒకసారి అడగండి. అయిందా? కంప్లీట్ అయిందా? మెటీరియల్ ఈరోజు వస్తాయనుకుంటా, మ్యాక్సిమం మీకు మండేకి వచ్చేస్తుంది.
అయిందా? నెక్స్ట్ వన్ రాయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ కార్ మేక్స్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 100 meters. ఏ కార్ మేక్స్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 100 meter towards east. Car makes a displacement of 100 meters towards east. And then 200 meters. And then 200 meters towards north. And then 200 meters towards north. Then find the magnitude and direction of the resultant. Find the magnitude and direction of the resultant. Magnitude and direction. So రెండు కావాలి. ఎంత ఆన్సర్ ఎంత? ఎంత? రూట్ 500. డైరెక్షన్ tan ఇన్వర్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంది కదా, సో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో కావాలి. సో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎలా గీస్తాం మనం? ఇది ఈస్ట్ అయితే ఇది నార్త్ అంటాం, ఇది వెస్ట్ సౌత్. సో 4 గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో. సో ఈస్ట్ ఇక్కడ రాస్తే తర్వాత వెస్ట్ రాస్తాం, నార్త్ రాసేసి తర్వాత సౌత్ రాస్తాం. సో ఫస్ట్ ఏ డైరెక్షన్లో మూవ్ అయింది? ఈస్ట్. సో ఇలా మూవ్ అయింది. ఎంత? 100 200 100 మీటర్. నెక్స్ట్
నార్త్కి మూవ్ అయింది ఎంత 200 మీటర్. సో ఇది వెక్టార్ నోటేషన్లో రాస్తే ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంది 100, ఎలాంగ్ వై యాక్సిస్ ఎంత ఉంది 200 ఇంతే. సో దిస్ ఇస్ ద ఫైనల్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. మ్యాగ్నిట్యూడ్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 100 హోల్ స్క్వేర్ ప్లస్ 200 హోల్ స్క్వేర్ ఇంతేనా. సో 100 కామన్ తీస్తాం అనుకోండి 100 స్క్వేర్ రూట్ 5, 100 హోల్ స్క్వేర్ కామన్ తీసి బయట రాస్తాం. 100 హోల్ స్క్వేర్ బయట రాసిస్తే హోల్ స్క్వేర్ కామన్ తీస్తే రూట్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 100 బయటకు వస్తుంది. 1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ 4, 2 ప్లస్ 1 5. సో 100 రూట్ 5 ఈజ్ ద ఆన్సర్. రూట్ 5 అంటే ఎంత 2.24 అలా ఉంటుంది, అంటే 224 అలా వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది 224 అలా వస్తుంది. యాంగిల్ యాంగిల్ అన్నా డైరెక్షన్ అన్నా ఒకటే. tan θ ఏమవుతుంది y/x తీసుకుందామా. ఇది రిజల్టెంట్ వెక్టార్ r బార్ అయితే ఇఫ్ ఇట్ ఈస్ థీటా ఇదేంటిది y, ఇది x. సో ఆ డయాగ్రామ్ లో థీటా అండ్ tan θ ఏమవుతుంది y/x. y ఎంత 200, x ఎంత 100. సో థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2. ఏ డైరెక్షన్ లో ఉంది అది థీటా అనేది ఏంతో ఉంది యాంగిల్ ఈస్ట్తో ఉంది. సో ఏ కోఆర్డినేట్ లో ఉంది నార్త్ ఈస్ట్ లో ఉంది అవునా. నార్త్ ఈస్ట్ మధ్యలో ఉంది కానీ యాంగిల్ దేంతో ఉంది ఈస్ట్తో ఉంది. సో దట్ దిస్ ఈస్ కాల్డ్ నార్త్ ఆఫ్ ఈస్ట్. ఆఫ్ తర్వాత ఏదొచ్చిందో దాంతో యాంగిల్ ఉన్నట్టు అనమాట. అదే ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం నార్త్తో యాంగిల్ తీసుకున్నాం అనుకోండి దీన్ని ఎలా రాస్తాం ఈస్ట్ ఆఫ్ నార్త్ అని రాస్తాం. ఆఫ్ తర్వాత ఏది ఉంటుందో దాంతో యాంగిల్ ఉన్నట్టు. నార్త్ ఆఫ్ ఈస్ట్ అని రాసామంటే ఈ యాంగిల్తో దేంతో ఉన్నట్టు ఈస్ట్తో యాంగిల్ ఉందని. అదే నార్త్తో ఉంటే ఏం రాయాలి ఈస్ట్ ఆఫ్ నార్త్ అని రాస్తాం. దిస్ ఈజ్ నార్త్ ఆఫ్ ఈస్ట్. ఎన్ ఆఫ్ ఈ అంటే నార్త్ ఆఫ్ ఈస్ట్. సో ఈస్ట్తో యాంగిల్ ఉంది. సో ఏ కోఆర్డినేట్ లో ఉంది నార్త్ ఈస్ట్ లో ఉంది. నార్త్ ఈస్ట్ లో ఉంది యాంగిల్ దేంతో ఉంది ఈస్ట్తో యాంగిల్ ఉంది. ఇది మీనింగ్ దీన్ని. సో నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే మీనింగ్ ఏంటి యాంగిల్ ఈజ్ ఇన్ నార్త్ ఈస్ట్ కోఆర్డినేట్ అండ్ యాంగిల్ ఈజ్ విత్ ఈస్ట్ డైరెక్షన్. ఆఫ్ తర్వాత ఏదో ఉంటుందో దాంతో ఉన్నట్టు అనమాట యాంగిల్. యాంగిల్ ఈజ్ విత్ ఈస్ట్ డైరెక్షన్. అంటే ఇది నెక్స్ట్ లెసన్ లో మోషన్ ఇన్ 2 డైమెన్షన్ లో యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా, వెక్టార్స్ ఒకటే కాదు.
ఇందా కంప్లీట్ అయిందా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ వాళ్ళ రాయండి. maximum and minimum magnitude of the resultant of two vectors. Maximum and minimum. Maximum and minimum magnitudes of maximum and minimum magnitudes of resultant of two vectors. Maximum and minimum magnitudes of resultant of two vectors. Two vectors of magnitudes P and Q. P and Q are found to be in the ratio 3:1. Are found to be in the ratio 3:1. Then which of the following relations are true? Which of the following relations are true? So first option P equal to Q, second option P equal to 7Q, third option P equal to 4Q, fourth option P equal to Q by 3. Maximum magnitude అంటే ఏంటి? P plus Q కదా. The ratio of maximum magnitude to the minimum magnitude is maximum అంటే P plus Q, minimum అంటే P minus Q. రేషియో ఎంత? 3:1. సో దీని నుంచి PQ రిలేషన్ రాయలేమా? క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే దేనికి సెపరేట్ చేసేయండి సరిపోద్ది. క్రాస్ మల్టిప్లై చేస్తే సో P plus Q equal to 3 into P minus Q. This is a P plus Q equal to 3P minus 3Q. సో P అన్ని ఒక సైడ్ రాయండి, Q లన్నీ ఒక సైడ్ రాయండి. P ని ఇటు తీసుకెళ్ళిపోండి, Q ఇటు తీసుకొచ్చేయండి. అంటే 4Q equal to 2P. Then 2Q equal to P. P equal to 2Q. లేదా అసలు క్యాల్కులేషన్ మిస్ అయిందా చూడండి. త్రీ ఇస్ టు 1 కదా చెప్పాను. P ఫస్ట్ ఆప్షన్ P ఈక్వల్ టు Q, సెకండ్ ఆప్షన్ P ఈక్వల్ టు 7Q, P ఈక్వల్ టు 4Q, P ఈక్వల్ టు Q by 3.
అదే రాశానా? సో ఆన్సర్ ఈజ్ గివెన్ యాజ్ 2. అది 7 అయి ఉండదు, 2Q అయి ఉంటుంది. అయితే ప్రింటింగ్ మిస్ అయి ఉంటుంది, 2Q అయి ఉండొచ్చు. P ఈక్వల్ టు 2Q. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఈక్వల్ ఫోర్సెస్ ఈజ్ the resultant of two equal forces is 141.4 newtons when they are mutually perpendicular. Resultant of two equal forces is 141.4 when they are mutually perpendicular. Full stop. When they are inclined at an angle 120 degrees, when they are inclined at an angle 120 degrees, then resultant force will be 90 degrees అయితే ఎంత వచ్చింది? 141.4 వచ్చింది. సో అది 120 అయితే ఎంత అంటున్నాడు. సో ట్రై చేయండి. ఆప్షన్ చెప్పనా? 100, 141.4, 196, 0. 100, 141.4, 196 and 0. ఇవి ఇచ్చిన ఆప్షన్స్. ఈక్వల్ ఫోర్సెస్ ఈక్వల్ ఫోర్సెస్ రెండు ఈక్వల్ ఫోర్సెస్. హండ్రెడ్ వచ్చిందా? హండ్రెడ్ రావాలి ఆన్సర్.
వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? 100 వచ్చిందా? ఎవరైనా చేశారా లేదా? వచ్చిందా? అలాగా. సో రిజల్టెంట్ ఫార్ములా ఏంటి? ఇదే కదా, ఇదే ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో రిజల్టెంట్ 90 డిగ్రీస్ అయినప్పుడు ఎంత అంటున్నాడు వాల్యూ? 141.4 అయినా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ కాస్ 90 డిగ్రీస్ అయినప్పుడు ఎంత? 141.4. అన్ని ఏ స్క్వేర్లు ఎందుకు తీసుకున్నా నేను? 2 ఈక్వల్ ఫోర్సెస్ అన్నట్టు చూడండి అక్కడ, అంటే 2 వెక్టార్లు ఈక్వలే. సో ఏ ఈక్వల్ టు బి కూడా చేస్తాం. సో 141.4 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 2a స్క్వేర్ అన్న ప్లస్ 0 కాస్ 90 అంతా 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోద్ది. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ ఒకటే ఉంటుంది, అంటే రూట్ 2a. సో ఏ ఎంత అవుతుంది? 141.4 బై రూట్ 2. రూట్ 2 వాల్యూ ఎంత? 1.414. 1.414. దీని నుంచి క్యాన్సిల్ చేస్తే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఫోర్స్ వాల్యూ ఎంత వచ్చింది? 100 వచ్చింది. సో మనకి ఏం అడుగుతున్నాడు అక్కడ? ఒక్కొక్క సింగిల్ ఫోర్స్ అడుగుతున్నాడా? లేదు, 120 అయినప్పుడు ఎంత అంటున్నాడు రిజల్టెంట్. సో రిజల్టెంట్ 120 అయింది అనుకోండి, ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ కాస్ 120. కాస్ 120 వాల్యూ ఎంత? కాస్ 120 మైనస్ 1/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఎంత? రూట్ ఏ స్క్వేర్ ఏ. సో ఏ వాల్యూ ఎంత? 100 కదా. ఒకసారి రివైజ్ చేయండి, ఒక పావు గంట మొత్తం. ఈరోజు చెప్పింది నిన్న మొన్నటి కూడా రివైజ్ చేయండి మొత్తం. ఇవే ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఒకసారి రివైజ్ చేయండి.